సార్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఉష్ణోగ్రత తూర్పుగోదావరి జిల్లాలో నమోదైంది సార్. అంటే ఎటు చూసినా పంట పొలాలు, నదీ జలాలు పుష్కలంగా ఉండేటటువంటి ఈ గోదావరి జిల్లాలోనే ఎందుకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ఎస్ అండి, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో అత్యధిక ఉష్ణోగ్రతలు 48-50 డిగ్రీలు దాటుతూ ఉన్నాయని తెలుస్తుంది. నిన్నటి చూస్తే తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు ఒకప్పుడు అది వెస్ట్ గోదావరిలోకి ఉండేది. ఇప్పుడు అసలు గోదావరి యువతలు దాన్ని తూర్పుగోదావరి ఎందుకు పిలుస్తున్నారో తెలియదు. దాన్ని అయితే ఆ గోదావరి జిల్లా పేరైతే మార్చాల్సి ఉంది. ఆ తూర్పుగోదావరి జిల్లాలో సిట్యాల అనే గ్రామంలో కొవ్వూరుకి దగ్గరలో కొవ్వూరు మండలానికి వచ్చే సిట్యాల అనే గ్రామంలో 48+ డిగ్రీ సెంటిగ్రేడ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఇటు కొవ్వూరు, ఇటు రాజమండ్రి నగరం, తర్వాత ఈ రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, మండలాలు, తర్వాత ఇటు కొవ్వూరు ప్రాంతం, ఇది గోదావరి ఉంటుందన్నమాట. అక్కడ గోదావరి ఏంటంటే అక్కడ ఒక సజీవ గోదావరి, అది ఎండిపోయేది. సమ్మర్లో కూడా అక్కడ ఎండిపోదండి, ఎందుకంటే ధవళేశ్వరం బ్యారేజ్ వెనకాల ఎప్పుడూ నీళ్లు ఉంటాయి అనమాట. కాబట్టి అది గోదావరి అంతా జీవనది కాదు గంగాలాగా. కాకపోతే రాజమండ్రి పోలవరం యువతల నుంచి దాన్ని ఒక జీవనదిగా పిలుస్తారు. ఎప్పుడు నిత్యం వాటర్ ఉంటుంది కాబట్టి అది కూడా 3-4 కిలోమీటర్ల వెడల్పుతో కూడా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. మరి ఎంత సజీవ గోదావరి ఉన్నప్పుడు, నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు అక్కడ కూడా గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడికక్కడ మోటార్లు ఇవన్నీ వస్తుంది. తర్వాత పచ్చని గోదావరి అంటేనే పచ్చని గోదావరి. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే గోదావరి జిల్లాలు ఎందుకు వేడి కుంపట్లుగా మారిపోతున్నాయి, అత్యధిక ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయి? ఇది ఇప్పుడే కాదండి, ఈ సంవత్సరం నమోదైంది కాదు, గత కొన్ని దశాబ్దాలుగా. చూడండి, గోదావరి మొత్తం మహారాష్ట్ర నుంచి ప్రవహించినప్పటి నుండి కూడా తెలంగాణలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండేదని దీన్ని సమర్థించడానికి ఉండదు. ఎందుకంటే తూర్పుగోదావరి, రాజమండ్రి, కొవ్వూరు ఈ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రావడానికి, తర్వాత ఇటు కొత్తగూడెం, తర్వాత ఈ రామగుండం ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రావడానికి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ కోల్ మైన్ ఉంటుంది. కోల్ మైన్ నుంచి మీథేను, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటాయి. అడవులు ఉన్నా కానీ ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవడానికి ఒక కారణం ఉంది. తర్వాత పవర్ ప్లాంట్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ కొవ్వూరు, రాజమండ్రి ఈ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడానికి ఒక మిస్టీరియస్ కాజ్ ఉంది. ఏంటి మిస్టీరియస్ కాజ్ అంటే ఒక మాయ. నా పరిజ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నానండి, ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు నమోదవడానికి ఎటువంటి కారణం లేదు. అది మానవ కృత్రిమంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎందుకంటే పచ్చని, నేను ఇందాక చెప్పాను, పచ్చని ప్రకృతి ఇండియా వరల్డ్లోనే ద బెస్ట్ డెల్టా ప్రాంతం అనమాట గోదావరి డెల్టా. పచ్చని పొలాలు ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది, ఫారెస్ట్ కూడా సరిగ్గా సమానంగానే ఉంటుంది. ఆ రాజమండ్రి, పోలవరం ఈ ప్రాంతం అంతా చూస్తే ఫారెస్ట్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది. వాటర్ బాడీస్ ఉంటాయి, ఎప్పుడు నిత్యం వాటర్ బాడీస్తో కళకళలాడుతూ ఉంటాయి. ఇప్పటికీ కూడా మే నెలలో అక్కడ వాటర్ స్కేర్సిటీ ఉండదు, గ్రౌండ్ వాటర్ స్కేర్సిటీ. అంత బ్యూటిఫుల్ రీజన్లో ఎందుకు ఉష్ణోగ్రతలు అంటే రీజన్స్ ఒకటేనండి. అక్కడ రాజమండ్రి పేపర్ మిల్, నెంబర్ 2 ఏంటంటే కొవ్వూరు దగ్గర ఉన్న ఆంధ్ర షుగర్స్, ఇక ఈ ప్రాంతాల్లో ఉన్న పోలవరం ఈ ప్రాంతాల నుంచి ఉన్న ఇండస్ట్రీస్, ఇబ్బడి ముబ్బడిగా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లేదా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిఘా అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టు ఎమిషన్స్, ఉష్ణాన్ని పెంచే వాయువులైనా అక్కడ మనకి కొన్ని గ్యాసెస్ CO2 అని, మీథేన్ అని, H2S అనేది, హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి గ్యాసులని ప్రకృతిలోనికి రిలీజ్ చేసేస్తారు ఇష్టం వచ్చినట్టు. అక్కడికి వెళ్తే నైట్లు కూడా బ్యాడ్ ఆర్డర్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ కారణాల వల్ల, ఈ వాయువుల వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవుతున్నాయి. కొవ్వూరు ప్రాంతాల్లో, కొవ్వూరు రాజమండ్రి ప్రాంతాల ప్రజలు అడుగుతారు, ఎందుకు ఎంత ఇది ఎడారిలాగా తయారైంది? ఒక రాజమండ్రి అంటేనే రాజస్థాన్ ఎడారి అయిపోయిందండి. ఇప్పుడు ఆ నగరంలో అసలు కొవ్వూరు ఈ ప్రాంతాల్లో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. దారుణమైన, మళ్ళీ దానికి తగ్గట్టు కరెంటు కోత, ఇంతటి దారుణం. అసలు వ్యవసాయ పనులకి వెళ్ళడానికి లేదు, స్టూడెంట్స్ బయటికి వెళ్ళడానికి లేదు. ఇళ్లల్లో ఉన్న వడగాల్పులు బయట కాదండి, ఇళ్లల్లో కూడా తగులుతున్నాయంటే అసలు ఉక్కపోతంటే మైక్రో ఓవెన్లో పెట్టేసినట్టు అనమాట వాళ్ళు. అంతటి దారుణానికి కారణం అక్కడ ఉన్న ఫ్యాక్టరీలు. గవర్నమెంట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్, అక్కడ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, దానికి సంబంధించిన మినిస్ట్రీస్ ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క నిత్యం అక్కడ ఎమిషన్స్ ఎలా ఉన్నాయి అవి చూడాలి. వాటర్ పొల్యూషన్ పెడితే గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ పక్కన పెడదాం, ముందు ఇప్పుడు ఇలాంటి టైంలో ఉష్ణోగ్రతలతో మాడిపోయిన వాళ్ళు ఎందుకు మాడిపోతున్నాయి అనేది అక్కడ కారణం ఉండాలి. అక్కడ ఉన్న పొలిటికల్ క్లౌట్, అక్కడ రాజకీయ ప్రాబల్యాలు పక్కన పెట్టి జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉన్న ప్రజలు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనమాట, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు. కాబట్టి వీళ్ళు కూడా దానిని నిఘా వేయాలి. ఆర్టీఐలు, గవర్నమెంట్ ఏం చేస్తుందో మీరు పుష్ చేయండి. గవర్నమెంట్ ఎప్పుడు పబ్లిక్ నుంచి ప్రజాభిప్రాయం సరిగ్గా లేదనుకోండి, ప్రజల నుంచి ఒత్తిడి లేదనుకోండి, గవర్నమెంట్ పనిచేయదు. కాబట్టి ప్రజలతో కూడా తప్పే, ప్రజలు కూడా పుష్ చేయాలి. అక్కడ
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆర్టీఐలు పెట్టడం, కన్సర్న్ మినిస్ట్రీస్ దగ్గరికి వెళ్ళడం, అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయచ్చు. అంత హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు రాజమండ్రి ప్రాంతంలో. కాబట్టి వీటన్నిటిని పెడితేనే అక్కడ ఉష్ణోగ్రతలు నివారించగా. అంత కాకుండా గోదావరి నదీ పరివాహ ప్రాంతం అంతా రామగుండం, కొత్తగూడెం, ఈ భద్రాచలం ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఉన్నాయి, గోదావరి దగ్గర నమోదవుతాయి. ఇదేదో మిస్టీరియస్ కాదండి. అక్కడ కోల్ మైన్స్ ఉంటాయి. దేర్ ఈజ్ ఎ రీజన్ దేర్, బట్ హియర్ మిస్టీరియస్ రీజన్. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీలని, ఇండస్ట్రియలైజ్డ్ ఏరియాలని కంట్రోల్ చేయకపోతే మాత్రం ఆ ప్రాంతంలో వేసవికాలం వస్తే అక్కడ నుంచి ప్రజలు తరలిపోవాల్సిన పరిస్థితి అయితే గోదావరి జిల్లాల్లో దాపురించబోతుంది. కాబట్టి ఈ విషయం మీద అందరూ కూడా దాని మీద పెట్టాలి. చూడండి, ఢిల్లీ లాగా ఉంది ఆ పరిస్థితి ఇప్పుడు రాజమండ్రి.